పాషా గారు, ఆంధ్రజ్యోతి ఒక వినూత్న కార్యక్రమం తీసుకుంటే తీసుకోండి, మీరు టెంట్లు వేసుకోండి, ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకోండి, అధికారులకు అందజేయండి, వాళ్ళకి తెలియజేయండి, మీ పేపర్లో రాయండి. పరిపాలన టెంట్ల కిందకి తీసుకొచ్చేస్తే ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా ఒకటి, రెండోది వస్తున్నటువంటి ఇంటి పట్టాలు అక్కడే ఇస్తున్నారట, శాంతి భద్రతలు లేవనేది విపరీతంగా వస్తున్నాయట. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది, నేనే నా చేతిలోకి తీసుకుంటున్నానని చెప్పాలనుకున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నమస్కారం అండి సార్. ఇక్కడ అంటే జనరల్గా జర్నలిజం అన్నాక కొన్ని ఎథిక్స్ ఉంటాయి. జర్నలిజం చదివిన వాళ్ళకి ఈ ఎథిక్స్ అన్నవి ఇవాళ రేపు కాలేజీలలో బాగా చదివిస్తున్నారు. ముందు ఆ సబ్జెక్టులు లేవు కాబట్టి, జర్నలిజం అన్న సబ్జెక్ట్ సపరేట్గా లేదు కాబట్టి అప్పట్లో పాత వాళ్ళు చదువుకోలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు, పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పత్రికలు జర్నలిజం విలువలని మొత్తానికి చంపేసి కేవలము పార్టీల కోసం పనిచేస్తున్నాయి. సరే, మా పత్రిక ఈ ఫలానా పార్టీకి చెందినది కూడా చెప్పుకోరు వాళ్ళు. చెప్పుకోకుండా బ్యాక్ సైడ్లో ఉండి పార్టీలను నడిపిస్తున్నారు. కానీ రాధాకృష్ణ గారి గురించి ఆయన చేసినటువంటి ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో, దీని గురించి మాట్లాడాలంటే మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్. రాధాకృష్ణ గారికి టీడీపీ పార్టీకి కొంచెం సంబంధాలు దెబ్బతిన్నట్టు నాకు అనిపిస్తున్నది సార్. ఓకే, ఎందుకంటే నాకు ఈ టెంట్ చూస్తుంటే ఎన్టీ రామారావు గారి ఆ హోటల్ గుర్తొస్తున్నది. ఆ హోటల్ పేరు ఎప్పుడు నేను మర్చిపోతా. సరే, మీకు ఏమైనా గుర్తుంటే నాకు చెప్పండి. వైస్రాయ్ హోటల్. ఆ హోటల్ గుర్తొస్తుంది. అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ప్రస్తుతము టీడీపీ పార్టీలోనే కొన్ని గుట్లు తయారవుతున్నాయి, కొన్ని గ్రూప్స్ తయారవుతున్నాయి. రాధాకృష్ణ గారు ఒక సపరేట్ గ్రూప్ ని మేనేజ్ చేస్తున్నాడు. మీకు ఒక ఐడియా రావాలంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు మీరు చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి. రెండో విషయము, రాధాకృష్ణ గారు ప్రస్తుత ప్రభుత్వంలో ఏమన్నా అధికారిక పోస్టులో ఉండడా, లేకపోతే ఆయన టెంట్ వేసి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని పిలవడానికి ప్రొవిజన్ ఏమైనా ఉన్నదా కాన్స్టిట్యూషన్లో, చట్టంలో? ఒకటి మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఏంటంటే ఏదో డాక్యుమెంటేషన్ కూడా అక్కడ ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. నేను ఒకటే విషయం అంటున్నాను, అంటే చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఈరోజు రాధాకృష్ణ గారు బయట పెడుతున్నాడా? ఓకే. రెండోది, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నడపలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడే క్లారిటీగా అర్థమవుతుంది. ఇందాక మీరు న్యూస్ పేపర్ చూపించేవాడన్నారు క్రమశిక్షణ ఏదో అన్నారు, శాంతి భద్రతలు నిజంగా రాష్ట్రంలో మొత్తానికి నాశనం అయిపోయినాయి అని చెప్పేసి ఆయన పేపర్లోనూ రాయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాసినట్టేగా. దీన్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకే నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, రాధాకృష్ణ గారికి టీడీపీ పార్టీకి కొంచెం చెడింది సార్. సరే, ఇది ఒకటి. రెండో లోకేష్ కి రాధాకృష్ణ గారికి అంటారు, టీడీపీకి ఓవరాల్ పార్టీకే చెడిందా సార్? పద్మ అవార్డ్స్ ఇచ్చారు. అవును. ఆ అవార్డ్స్ అనౌన్స్ అయ్యేంత వరకు కూడా నాకు కొంచెం డౌట్ గానే ఉండే, చెడదా ఆ లెవెల్కి వెళ్తుందా, ఎందుకు దానికి ఏం సంబంధం ఉంటుంది సార్. చాలా సంబంధాలు ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టీవీ5 బాస్ ఉన్నారు, ఆ బాస్కి తీసుకెళ్ళి పదవి ఇచ్చారు. ఓకే, మరి ఈ బాస్కి ఏమన్నా ఇవ్వాలిగా మీరు? అంటే ఇప్పుడు ఈ పదవి మీరు పద్మశ్రీలో పద్మవిభూషణ్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కోపం మీద ఉన్నాడు, కోపం మీద ఉండి ఇష్టారీతిని రాస్తున్నాడు. ఆ మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పనులు మొత్తం బయటపడుతున్నది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి, సాక్షి తర్వాత. రైట్. అయితే మీరు ఎలాగో పద్మ అవార్డుల గురించి మాట్లాడారు కాబట్టి, బాలకృష్ణకి అవార్డు వచ్చింది కదా, దీనిపైన కుటుంబ సభ్యులతో ఒక యాడ్ వచ్చింది రోజు పేపర్. అందులో ఎన్టీఆర్ గారి పేరు లేదు, జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదు, వాళ్ళ బ్రదర్ పేరు లేదు, ఆమె సుహాసిని పేరు లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని తీసేశారు. అవును సార్. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి మీరు, మనం కూడా అందరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మధ్యలో గ్యాప్ పుట్టించగలిగింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఈ ఇంకా వాళ్ళు మాత్రమే కనపడలేదు. నేను అదే చెప్తున్నా సార్. హరికృష్ణ గారి కుటుంబం అనండి, హరికృష్ణ గారి కుటుంబం. ఇక్కడ ఒకటే విషయం, చంద్రబాబు నాయుడు గారికి స్టార్టింగ్ నుంచి అతిపెద్ద థ్రెట్ హరికృష్ణ గారే. బాలకృష్ణ గారు కాదు, బాలకృష్ణ గారు కాదు. స్టార్టింగ్ నుంచి కూడా హరికృష్ణ గారి వల్లే ఆయనకు థ్రెట్ ఉండే. కాకపోతే ఆ హరికృష్ణ గారికి టీడీపీ పార్టీకి ఒక గ్యాప్ సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆటోమేటిక్ గా ఆయన కొడుకులకు కూడా వచ్చింది. సరే, ఏదేమైనా కూడా ఫైనల్ గా ఎవరికి చేరుతుంది ఆ పార్టీ అనేది అందరికి తెలుసండి. ఎందుకంటే ఈ రోజు టీడీపీ హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళండి మీరు, వెళ్ళి తట్టి, బాబు మరి టీడీపీ భవిష్యత్తు ఏంది, నారా లోకేషా జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు చాలా మంది. టీడీపీకి భవిష్యత్ అదే అంటారు. ఆయన లేరు కదా, చెప్పిన మాత్రం ఏమవుతుంది సార్? మొన్న ఆయన లేరా, పక్కకు పెట్టేశారా, వాడుకుని వదిలేశారు, ఇవన్నీ పక్కన పెట్టిన ప్రస్తుతం అయితే ఆయన లేరు కదా. నేను మొన్న ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక ఫేస్బుక్ లో చూస్తుంటే, ఒక సినిమా, పాత సినిమా అనుకుంటా, అందులో ఒక చిన్న క్లిప్ వచ్చింది సార్. నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంత బాగా మంచి పనులు చేస్తున్నావు, రాజకీయాలకు రావచ్చు కదా అంటే ఆయన అంటాడు,
దేవుడు తలుచుకుంటే ఏదో రావాలనుకుంటే టైం వచ్చినప్పుడు నేను అదే అని చెప్పేసి నాకు బాగా నచ్చింది. అది నేను సేవ్ చేసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆయన డైలాగ్ ఆయన అలాగే అది. ఓకే. అయితే నేను చెప్పాలనుకుంటే ఒకటే, సరే మళ్ళీ మనం టాపిక్ వద్దాం రాధాకృష్ణ గారి గురించి. రాధాకృష్ణ గారు ఈ రోజు ఏదైతే పనులు చేస్తున్నాడో ఆ పనులన్నీ టీడీపీకి నిజంగా కష్టకాలాన్ని తీసుకొచ్చే పనులు రాబోయే రోజుల్లో. ఇంకో విషయం నేను చాలాసార్లు చెప్పిన, రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం వేస్తుంది. చాలాసార్లు చెప్పిన, మనం ఇద్దరం డిస్కస్ చేస్తాము. ఎందుకు అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పనులు, మళ్ళీ సబ్జెక్ట్ నుంచి నేను కొంచెం అటు తప్పుతా. నిన్న చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ అది పెట్టి చెప్పింది కదా, కొంచెం డైవర్ట్ అవుతున్నా, సారీ సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీతి ఆయోగ్ ఏదైతే వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండో, ఎందుకు ఇచ్చిండు సార్? ఒకసారి ఆలోచించరా? ఏం అవసరం? ఎందుకు అంటే సార్, ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అందినటువంటి న్యూస్ ఏంటంటే 100% ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అన్నది ఉన్నది. వ్యతిరేకత చాలా పెరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే, ఫలానా ఇంటికి ప్రతి సంవత్సరం ఇంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చేయి, ఇంత సంక్షేమం అందేది. 7 నెలలు దాటిపోతున్నా కూడా సంక్షేమం అందకపోవడం వల్ల ఒక వ్యక్తి 1 నెల అవుతాడు, 2 నెలలు అవుతాడు, అప్పు తీసుకొచ్చి 3 నెలలు అవుతాడు, 7 నెలల నుంచి డబ్బులు రాకపోవడం వల్ల ప్రజల మనసులలో వ్యతిరేకత పెరుగుతున్నది అని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ అన్నది చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక మాట అన్నాడు, ఫీలింగ్స్ కి వస్తున్నారు, ఫీలింగ్స్ కి వస్తున్నారు. అది కూడా నేను చెప్పాలి అని చెప్పేసి, ఈ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇంటెలిజెన్స్ నుంచి. కాకపోతే రాధాకృష్ణ గారు చాలా తెలివైన వ్యక్తి. ఆయన ముందుగానే కనిపెట్టాడు. కనిపెట్టి, అమ్మాయి ఈ బండి ఎప్పుడు మునిగిపోద్ది, మళ్ళీ రాబోయే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే నా మీద పడతాడు, ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి రాధాకృష్ణ గారు ఏం చేస్తున్నాడు అంటే, వారాల్లో ఒక 2 రోజులు నిజంగానే టీడీపీ చేస్తున్న పనులు బయట పెడుతున్నాడు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయినా చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఇది పెట్టారా? 110% గవర్నమెంట్ అఫీషియల్ బిల్డింగ్స్ ఉన్నాక, ఆఫీసులు ఉన్నాక, అధికారులు ఉన్నాక, ఉప ముఖ్యమంత్రి ఉన్నాక, ముఖ్యమంత్రి ఉన్నాక, అందరూ ఉన్నాక టెంట్ వేసి మరి ప్రజల్ని పిలిచి, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని పిలిపించి అక్కడ న్యాయం చేస్తున్నాడు అంటే అక్కడ అన్యాయం జరుగుతున్నట్టేగా, అక్కడ న్యాయం జరగనట్టేగా. నువ్వు అక్కడ న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి నీ టెంట్లకు పిలిచినవుగా. ఇదే కదా చెప్పాలనుకుంటున్నది. అందులో శాంతి భద్రతలు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి రాసినావు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లో శాంతి భద్రతలను మొత్తానికి నాశనం చేసి నేను చెప్పాలనుకుంటున్నావా? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను చాలాసార్లు చెప్తా సార్, కులగజ్జి ఉన్నటువంటి 4-5 హీరోలు ఉన్నారు సార్. హీరోలు అంటే సినిమా హీరోలు కాదు, పొలిటికల్ హీరోలు 4-5 ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆ 5గురిలో వేసుకోవాలి మీరు, చంద్రబాబు నాయుడు గారిని, రాధాకృష్ణ గారిని. ఒక్కటే సార్, మన కులాన్ని పట్టించుకుంటలేడేంది? ముఖ్యమంత్రి అయ్యిండు, నేను ఇంత కష్టపడ్డాము, మనోళ్ళు ఇంత కష్టపడ్డారు, మనల్ని పట్టించుకోకుండా అటు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటాడు అని చెప్పేసి పాపం చాలా బాధలో ఉన్నాడు. ఆయనకు అట్లీస్ట్ ఆ అవార్డు అన్న ఇచ్చుంటే నిజంగా ప్లీజ్, నేనైతే ట్వీట్ చేసేవాడిని, కంగ్రాచులేషన్స్ రాధాకృష్ణ గారు అని చెప్పేసి. అది ఇవ్వకపోవడం వల్ల ఇంకొకటి మీడియా సర్కిల్లో ఒక చర్చ నడుస్తోంది. ఆయన రామోజీరావు గారి ప్లేస్ ఆక్యుపై చేయాలని చూస్తున్నారని, మీడియా మొగలు కావాలని, అలాంటి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని, దానికి లోకేష్ అడ్డుపడుతున్నారనేది ఒక సర్కిల్లో, మీడియా సర్కిల్లో ఒక చర్చ. అది వాస్తవం కాదు మనకు తెలియదు, మనం అంత లోతులో కూడా వెళ్ళలేదు. మీడియా మొగలు కాదు సార్, నేను ఒక విషయం చెప్తాను మీకు. ఆ రోజులు పోయినాయి, మీకు తెలుసు, ప్రపంచం అనేది మారుతుంటది. ఆ మొగళ్ళు ఉగళ్ళు కాదు, ఉన్న ఆస్తులను కాపాడుకుంటే దేవుడు దయ, అంతేనా? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన మీద పడ్డాడు అంటే ఏమవుతుంది అని చెప్పేసి ఈ రోజు పరిస్థితులు ఇవి.